అందరికీ నమస్తే. బీజేపీలో ఒక ముసలం పుట్టింది. ఆల్రెడీ చాలా ముసలాలు ఉన్నాయి. దానిలో ఇది లేటెస్ట్ ముసలం. యాక్చువల్‌గా మొన్న కిషన్ రెడ్డి ఆహ్, ఈ మెంబర్‌షిప్ సంబంధించిన కార్యక్రమం పిలిస్తే కూడా ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు. ఒక్క ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక్కరే వచ్చిర్రు. మిగతా 7 మంది డుమ్మా కొట్టేసిండ్రు. అది మామూలుగా ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్ వర్సెస్ లీడర్లు, ప్రెసిడెంట్ వర్సెస్ కేంద్ర మంత్రులు వర్సెస్ కేంద్ర మంత్రులు, అదంతా ఒక రచ్చ నడుస్తుంటే ఇప్పుడు ఏకంగా మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ లీడర్గా, శాసనసభ పక్ష నేతగా ఉన్నారు అసెంబ్లీలో. ఆయన నిర్మల్ ఎమ్మెల్యే. ఆయనను దింపడానికి మొత్తం గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేసింది బీజేపీ. ఆయనను బీజేపీ ఎల్పీ లీడర్ నుంచి తప్పించాలని ఎమ్మెల్యేలందరూ కూడా ఒక సంతకాల సేకరణ చేపట్టారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ఇటు కిషన్ రెడ్డికి, అటు పార్టీ హైకమాండ్కు, అమిత్ షాకు, పార్టీ ప్రెసిడెంట్కు వాళ్ళందరికీ లేఖ రాసేందుకు ఆల్రెడీ సంతకాల సేకరణ కూడా పూర్తయింది. సరే, దీన్ని ఏ ఎమ్మెల్యే లీడ్ చేస్తున్నాడు, అసలు ఎమ్మెల్యేలు ఇంకా ఎవరున్నారు, ఇదంతా ఒక చర్చ ఉంది. ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వాళ్ళే ఏలేడు మహేశ్వరరెడ్డిని ఎల్పీ లీడర్ నుంచి దింపాలనుకుంటున్నారా, లేకపోతే మహేశ్వరరెడ్డిని దింపనికే ఇంకా పార్టీలో ఉండే పెద్దలు, వీళ్ళు ఇంకా కన్విన్సర్ పెద్దలు ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారా అని. ఎందుకు అంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడు మహేశ్వర్ రెడ్డి అంటే, ఆయన పేరు వచ్చేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈయన ఫస్ట్ నుంచి బీజేపీ ఏం కాదు, కాంగ్రెస్. ఈయన అంతకుముందు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా కూడా పనిచేసిండు. తర్వాత మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ ముందు బీజేపీలో చేరిండ్రు, గెలిచిండ్రు. సీనియర్స్ని కాదని, రాజాసింగ్ లాంటి వాళ్ళని కాదని, ఇంకా బీజేపీలో ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తులను కాదని కొంతమందిని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయనకు ఆ అవకాశం వచ్చింది. అయితే ఏమవుతుందంటే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, ప్రభుత్వంతో కొల్యూడ్ అయిండు అనేది ప్రధానమైన ఆరోపణ. ప్రభుత్వంలో కొంతమందితో కలిసి ఆయన ఎవరి మీదకి ఎప్పుడు ఏ బాణం వేస్తున్నా అది కావాలని చేస్తున్నాడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆయన ఆరోపిస్తున్న స్కాములు కొన్ని రోజులు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు. రేవంత్ రెడ్డి మీద ఆరోపణ అయిపోయిన తర్వాత అది సడన్గా బంద్ చేస్తారు. బంద్ చేసి నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ మీద ఆరోపణ చేస్తారు. ఉత్తమ్ కుమార్ మీద ఒక రోజు 2 రోజులు ఆరోపించేసిన తర్వాత మళ్ళీ అది బంద్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక బట్టి విక్రమార్క మీద ఆరోపణ చేస్తారు. ఆయన చేసిన స్కాములు, ఆరోపణలకు ఒక నిర్దిష్టమైన ఒక కొనసాగింపు లేదు. అంటే కేవలం అది వాళ్ళతో మాట్లాడుకోనికినో, లేకపోతే వాళ్ళతో ఇంకేదో చేసుకోనికినో, పనులు చేసుకోనికినో, లేకపోతే ఆయన పర్సనల్గా ఏదో పని చేసుకోవడానికి మాత్రమే ఈ బీజేపీ ఎల్పీ అనే ఒక పాత్రను ఉపయోగించుకొని వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళతో లబ్ధి పొందుతున్నారనేది ప్రధానమైన చర్చ బీజేపీలో. బీజేపీ ఎమ్మెల్యేలు మొన్న అసెంబ్లీలో కూడా మనం చూసాం కదా. ఎల్పీ లీడరు అంటే ఈయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒకవైపు, మిగతా ఎమ్మెల్యేలు అంతా ఒకవైపు. 8 మంది 8 దిక్కులు చూస్తున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉండి ఒక మన ఏళ్ళలాగానే 10 ఏళ్ళు ఎట్టినో వాళ్ళు 5 మంది అట్లా కలిసి పనిచేస్తే బీజేపీకి చాలా స్ట్రెంత్ ఉండేది. కానీ అట్లాంటి పరిస్థితి లేదు. అసెంబ్లీలో కోఆర్డినేషన్ కూడా కనబడలేదు. ఎంఐఎంఓల కన్నా ఈ బీజేపీ తక్కువ మాట్లాడింది. ఎంఐఎంఓలు వాళ్ళు ఉన్నదే 7 మంది. ఆ 7 మందిలో మాట్లాడేదే చాలా తక్కువ మంది. అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్కడే ఎక్కువసేపు మాట్లాడతాడు, మిగతా వాళ్ళంతా కూడా మినిట్స్లో మాట్లాడతారు. ఇక్కడ చూస్తే పైడి రాకేష్ రెడ్డి, ఆయన వాగ్దాటే, ఆయన కూడా మైక్ ఇస్తే ఎంతసేపు అయినా మాట్లాడగలరు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు, ఆయన గట్టిగానే మాట్లాడతారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంచి స్పీకర్, గొప్ప స్పీకర్ కాకపోయినా ఒక స్పీకర్, ఆయన కూడా మాట్లాడగలడు. ఇట్లా మిగతా ఎమ్మెల్యేలు కూడా హరీష్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడగలిగే వాళ్ళే. బీజేపీలో ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ వక్తలే ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా కొంత స్టడీ చేసే ఉండాలి. బీజేపీ అంటే కొంత స్టడీ చేసుకుని సబ్జెక్ట్ మాత్రమే ఉండాలనేది వాళ్ళకు సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం కూడా లేదనుకుంటారు ఇప్పుడు. వాళ్ళు అసలు సబ్జెక్టు లేదు, వాళ్ళకు ప్రిపరేషన్ లేదు. కనీసం మీరు పలానా సబ్జెక్ట్ మాట్లాడండి అని చెప్పే నాదుడు లేడు. అదొక దిక్సూచి లేని నావలాగా, ఒక పడవకు దిక్సూచి లేకపోతే అది ఏ ఒడ్డుకు చేరుతుందో తెలియదు. అది కరెక్ట్గా ఇక్కడ నుంచి బయలుదేరితే అక్కడ ఏ రేవుకు చేరాలనో ఒక దిక్సూచి ఉండాలి. లేకపోతే ఇటు అలలు వస్తే అటు పోతూ ఉంటుంది. అలలు ఎటు కొట్టుకపోతే అటు కొట్టుకుపోయి ఏ ధరకు చేరుతుందో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం బీజేపీ ఉంది, బీజేపీ ఎల్పీ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎల్పీ లీడర్గా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆయన దింపేనికి, ఆ పదవి నుంచి దింపాలని ఒక ఉద్యమం పుట్టింది బీజేపీలో. అది ఎందుకు అంటే చెప్పిన కదా, ఆయన చాలా ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు, RRR ట్యాక్స్ అన్నాడు. సరే, ఇది ప్రధానమంత్రి కూడా అన్నారు. కాకపోతే ఈయన ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడాడు. తర్వాత బ్రూ ట్యాక్స్ అన్నాడు, ముగ్గురిది కలిపి. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ అన్నాడు. తర్వాత బి ట్యాక్స్ అంటే బట్టి విక్రమార్క ట్యాక్స్ అన్నాడు. మరి స్కాములు జరగలేదా? స్కాములు జరగకముందే ఆరోపణ చేసిండా,
లేకపోతే స్కాములు జరిగినాయని ఏదో జరిగిందని ఏదో జరిగిపోతుందని ఆరోపణలు చేసి వీళ్ళ లైన్లోకి పోయి మాట్లాడుకున్నారా అనేది బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ, బీజేపీలో ఉన్న ప్రధానమైన చర్చ. ఆయన ఏదైనా ఒకటేసారి మాట్లాడుతున్నాడంట, రెండోసారి మాట్లాడతలేడంట. ఆ ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఏమవుతుంది అనేది వాళ్ళ అనుమానం. ఒకసారి ఒక లీడర్ మీద మాట్లాడుకున్న తర్వాత ఏమవుతుంది మరి? తర్వాత దాని మీద కంటిన్యూ చేయాలి కదా, ఎందుకు కంటిన్యూ చేస్తలేరు అంటే అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నాడు ఆయన, మాట్లాడుకొని అప్పటికాడికి ఓ ప్రెస్ మీట్ పెట్టి తర్వాత నడిపించాల్సిన వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు అనేది ప్రధానమైన అనుమానం, ఆరోపణ వాళ్ళలో ఉన్నది. కాబట్టి ఆయన దింపాలనేది ఒక ఉద్యమం లాగా ఒకటి పుట్టించిర్రు. ఎమ్మెల్యేల సంతకాల సేకరణ నడుస్తుంది. పార్టీల సీనియర్ నేతలందరూ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ లీడర్లు ఎవరైనా కావచ్చు, రాజసింగ్ లాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ మనిషి కాదు, బీజేపీ సిద్ధాంతాలు తెలియదు, ఆయన ఏదో ఒక కాంగ్రెస్లో ఉన్న వ్యక్తిలాగా వ్యవహరిస్తున్నాడు, అసలు పార్టీ ఆఫీస్కి వస్తలేడు, ఒక ఎలుపు లీడర్గా ప్రెసిడెంట్తో సయోధ్యగా లేడు, ప్రెసిడెంట్ మీటింగ్ పెడితే కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి డుమ్మా కొట్టిండు, అంతకుముందు ఒకసారి మీటింగ్ పెడితే కూడా రాలేదు. ఇట్లా క్రమశిక్షణ తప్పిన నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పించాలనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రెసిడెంట్ విషయంలోనే చాలా రచ్చరచ్చ నడుస్తుంది. సీనియర్లకి ఇవ్వాలి, జూనియర్లకి ఇవ్వాలని వరుసగా మాట్లాడుతున్నాడు ఈటల రాజేందర్. నేను ప్రెసిడెంట్ విషయంలో మళ్ళీ చెప్తాను మీకు ఏం జరిగిందో. ఈ విషయంలో అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విషయంలో మాత్రం పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితో ఉండడంతో పాటు ఆయన దింపేనికే జరగాల్సిన గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.